పద్మవ్యూహం నుంచి బయటపడడం తేలికేమో కానీ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యూహం నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఏటేటా పెరిగిపోతున్న జనాభా, దానికి అనుగుణంగా పెరుగుతున్న వాహనాలతో గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్స్ పెరిగిపోతున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా గంటల తరబడి నరకం అనుభవించాల్సి వస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు హైదరాబాద్ నగర పోలీసులు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కొత్తగా ట్రాఫిక్ మార్షల్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ప్రైవేట్ కంపెనీల సహకారంతో మార్షల్ వ్యవస్థను కొనసాగించనున్నారు. మార్షల్స్ రాకతో ట్రాఫిక్ నియంత్రణ మరింత సమర్థవంతంగా ఉంటుందని పోలీస్ బాసులు అంటున్నారు. హైదరాబాద్లో అతి పెద్ద సమస్య ట్రాఫికే. ఏటా లెక్కకు మించి పెరిగిపోతున్న జనాభాతో ఉక్కిరి బిక్కిరవుతోంది నగరం. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదయం, సాయం సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. 4 కిలోమీటర్ల దూరం వెళ్లటానికి గంటకు పైగా పట్టే రద్దీ రహదారులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ పోలీసులు శక్తి వంచన లేకుండా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అయితే అది సరిపోవటం లేదు. ఈ నేపథ్యంలోనే నగర పోలీస్ కమిషనరేట్ ఓ ఆలోచన చేసింది. ప్రజల్లో సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తలంపు ఉన్న యువతను ఎంపిక చేసి వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి వారి సేవలను పోలీస్ విభాగంలో వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని, ముఖ్యంగా ప్రజలకు రిలీఫ్ కలిగించవచ్చని భావించారు. ఆ ఆలోచనలో నుంచే గతంలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ విధుల్లోకి తీసుకున్నారు. అది అద్భుత ఫలితాన్నిచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ట్రాఫిక్ మార్షల్స్ ను తయారు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో 125 మంది యువతీ యువకులకు పోలీసులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో 90 లక్షల వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్డుపైకి వస్తే అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేకుండా పోయింది. వానాకాలం వచ్చిందంటే ఇక నగరం భూతల నరకమే అవుతుంది. అందుకే ట్రాఫిక్ పోలీసులకు అదనంగా ప్రైవేటు వ్యక్తులతో ట్రాఫిక్ మార్షల్స్ ను తయారు చేశారు. ట్రాఫిక్ పోలీసులకు ఉండే యూనిఫారాల్ని వీళ్లకు ఇచ్చారు. మేము ట్రైన్ చేస్తాము. We have also given them our dress. Almost same dress as uniform as our traffic home guards and traffic PCs, so that public identifies them as traffic. ఇంకా వేరే ఏ డ్రెస్ ఇచ్చినా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా కనిపిస్తారు. సో అందుకే చాలా డిస్కషన్ తర్వాత ఈ డ్రెస్ వారికి ఇవ్వడం జరిగింది. అండ్ వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం, అన్ని విధాలుగా మానిటర్ చేస్తాం. ఎవ్రీథింగ్ వీ విల్ మేనేజ్ అండ్ దే విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. He will monitor them, that SI. They will see that the traffic around Apollo hospitals, all the roads around Apollo hospital are clear of any traffic jams or any type of other issues, encroachments, ivanni kuda chustaru. So this is the concept. ట్రాఫిక్ మార్షల్స్ పోలీస్ శాఖకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా హుందాగా బాధ్యతగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో 650 జంక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 300 నుంచి 400 జంక్షన్లలో మాత్రమే ట్రాఫిక్ ను చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నట్లుగా తెలిపారు పోలీస్ ఉన్నతాధికారులు. హైదరాబాద్ నగరంలో సగటు వేగం గంటకు 18 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్లు పెరిగింది. ఈ వేగాన్ని ఇంకా పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. మార్షల్స్ తో పాటు ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా 50 బైక్లను కూడా అందించారు. ఈ బైక్స్ లో అత్యాధునిక సదుపాయాలు, కిట్లు ఉంటాయి. 4 వీలర్స్ వెళ్లలేని గల్లీల్లో ట్రాఫిక్ జామ్స్ అయినప్పుడు ఈ బైక్స్ పై వెళ్లి ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. ట్రాఫిక్ విధుల్లో తమకు అవకాశం ఇవ్వటం చాలా సంతోషాన్నిచ్చిందని మార్షల్స్ అంటున్నారు. వీరికి నెల నెల 20,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తారు. ఈ మార్షల్స్ తో ట్రాఫిక్ కష్టాలు తీరితే వీళ్ల సంఖ్య 125 నుంచి 500కి పెరిగే ఛాన్స్ ఉంది.